ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ గ్రామాల గొంతెడుతుంది. మిషన్ భగీరథ నీటి గలలు మాయమై ఆదివాసీ బిడ్డలు ఊట చెలిమలను వెతుక్కుంటున్నారు. గుక్కెడు మంచినీటి కోసం మండే ఎండల్లో కిలోమీటర్ల దూరం నడుస్తున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని లొద్దిగూడలో తాగునీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సోయిలేని రేవంత్ ఏలుబడిలో తాగునీటి కోసం చెలిమలే దిక్కైన దుస్థితిపై టీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. తెలంగాణలో మళ్లీ ఉమ్మడి రాష్ట్రం నాటి కరువు చిత్రం కనిపిస్తుంది. సాగునీరు లేక రైతులు ఏడుస్తుంటే మరోవైపు తాగునీటి కోసం ఆదివాసీ గూడాలు గోసపడుతున్నాయి. సూడు తెలంగాణ సుక్క నీళ్లు లేనిదానా అని పాడుకునే దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. గుక్కెడు మంచినీటి కోసం అడవి బిడ్డలు అవస్థలు పడుతున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లొద్దిగూడలో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల కొద్దీ అడవిలో నడిచి బురద చెలిమల్లోని నీటిని తాగుతూ బతుకుతున్నారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా రాష్ట్రంలో ఏజెన్సీ గూడాలు, గిరిజన తండాలకు స్వచ్ఛమైన నీరు అందించింది కేసీఆర్ సర్కార్. ఈ పథకంలో భాగంగానే లొద్దిగూడ ప్రజలకు తాగునీరు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ గ్రామంలో దాదాపు 200 కుటుంబాలు నివసిస్తున్నాయి. మిషన్ భగీరథలో భాగంగా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ బిగించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే పైప్ లైన్ సమస్యలు తలెత్తడంతో ప్రత్యామ్నాయ మార్గాలతో పరిష్కారం చూపింది. సోలార్ పంప్ సెట్ ఏర్పాటు చేసి వాగు నుంచి పైప్ లైన్ ఏర్పాటు చేశారు. గత కేసీఆర్ సర్కార్ హయాంలో లొద్దిగూడ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు దూరమయ్యాయి. అయితే ఈ వేసవికి సీజన్కు ముందు సోలార్ పంప్ సెట్ పాడైపోయింది. పంప్ సెట్ రిపేర్ చేసేందుకు ప్రభుత్వ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందుకే లొద్దిగూడ వాసులు మళ్లీ బిందెలతో చెలిమల బాట పట్టక తప్పడం. మండిపోతున్న ఎండలకు లొద్దిగూడ ప్రజలు దాహార్తిని తీర్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. గుక్కెడు మంచినీటి కోసం ఇక్కడి మహిళలు నిత్యం 4 కిలోమీటర్లకు పైగా నడుస్తున్నారు. వాగులో చెలిమలు ఏర్పాటు చేసుకుని ఆ నీటిని వడకట్టి బిందెల్లో నింపుతున్నారు. వర్షాకాలంలో చెలిమల నీరు బురదతో నిండిపోతుందని, బతకడానికి మరో దారి లేక అవే తాగుదామని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలుషితమైన నీరు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని దీనంగా చెప్తున్నారు. ఏజెన్సీ ఏరియాలో ఎప్పుడు లేని విధంగా నీటి సమస్య బాగా తలెత్తుతుంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఊర్లో మా ఏజెన్సీలో లోకల్ లొద్దిగూడ కానీ, ఇంకా సిత్తకర కానీ, ఇటు శ్రీనూరు కానీ, మళ్ళీ సిర్పూర్ మండల్లో లోకల్లో కూడా ప్రతిరోజు మిషన్ భగీరథ నీళ్లు వస్తుండే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రతి విలేజ్లో ఆ మిషన్ భగీరథ కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు, అట్లా అయిపోయింది. నీటికి గోసపడుతున్న లొద్దిగూడ ప్రజలు గత బీఆర్ఎస్ సర్కార్ను గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తమకు ఎన్నడూ ఇటువంటి గోస రాలేదని చెప్తున్నారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన సోలార్ పంప్ సెట్, మిషన్ భగీరథ పైప్ లైన్ కు మరమ్మతులు చేస్తే తమ సమస్య తీరుతుందని చెప్తున్నారు. కొమురం భీం జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా చాలా గ్రామాల్లో కూడా ప్రజలకు త్రాగునీరు అందని పరిస్థితి ఉన్నది. మిషన్ భగీరథ ద్వారా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఉన్న 10 సంవత్సరాల్లో ఎటువంటి సమస్య తరలించలేదు. మిషన్ భగీరథ నీళ్లు పూర్తి అందింది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్న పూర్తి స్థాయిలో ఆదివాసీ గ్రామాలకు త్రాగునీరు అందించే పరిస్థితి లేదు. చాలామంది కూడా ఇప్పుడు లొద్దిగూడ కావచ్చు, ఇటు దాంపూరు, అటు తిరియని, ఈ ప్రాంతంలో ఉట్నూరు ప్రాంతంలో, ఇంద్రవెల్లి ప్రాంతంలో ఎక్కడ చూసినా రోజు వార్తలు చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రి వర్యులు సీతకు వెంటనే స్పందించాలి. అదేవిధంగా అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు, మంత్రులు వెంటనే
ప్రత్యేకంగా ఈ ఏజెన్సీ ప్రాంతాలకు ఆదిలాబాద్ కొమరం జిల్లాకు ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి పూర్తి స్థాయిలో త్రాగునీరు అందించాలా, లేదంటే మరి చెలిమినీరు తాగడం వల్ల చాలామందికి ఇప్పటికీ ఆసుపత్రి పాలవుతున్నారు. దాని వల్ల ఆర్థికంగా కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ పోతే గోళీలు లేని పరిస్థితి, ఇంజక్షన్ లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి ప్రభుత్వ వైఫల్యం మూలంగా ఇక్కడ అధికారులు కూడా పనిచేయని పరిస్థితి ఉన్నాయి. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించాలా, లేదంటే ఖచ్చితంగా త్రాగునీటి సమస్య కావచ్చు, ఇతర సమస్యలపైన ప్రజా ఉద్యమాన్ని తప్పకుండా చేస్తాం. ప్రజల పక్షాన గొంతుకై నిలబడతామని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మిషన్ భగీరథ పథకంతో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణలో ఇప్పుడు తాగునీటికి అలమటించే పరిస్థితులు తలెత్తాయి. కొత్త పథకాలను అమలు చేయలేని రేవంత్ సర్కార్ కనీసం విజయవంతమైన పథకాలను కొనసాగించాలన్న సోయి కూడా లేకుండా పోయింది. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సోలార్ పంప్ సెట్ ను బాగు చేస్తే లొద్దిగూడ వాసులకు తాగునీటి కష్టాలు దూరమవుతాయి. కానీ రేవంత్ సర్కార్కు అడవి బిడ్డల సమస్యలు పట్టడం లేదు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు ఏజెన్సీ ప్రాంతాల తాగునీటి సమస్యలు కనిపించడం లేదా అని విమర్శలు వెల్లువెత్తాయి.